ఖమ్మం నగరంలో మిర్చి మార్కెట్ యార్డు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. మార్కెట్ కార్యదర్శి బదిలీపై వెళ్లడం గత ప్రభుత్వం హయాంలో ఏర్పడిన పాలక వర్గంకి సరైన నిర్ణయం తీసుకునే అధికారం లేకపోవడంతో దళారుల చేతులు రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఈ సంవత్సరం మిర్చి సీజన్ ప్రారంభమై ఇప్పటికే భారీ ఎత్తున మిర్చి రైతుల అమ్మకాల కోసం సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నుంచి మిర్చి లోడుతో వచ్చి రైతులు పడిగాపులు కాస్తున్నారు. వ్యాపారులు ఇష్టమైన ధరలకు ఖరీదు చేస్తున్నట్లుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. ఖమ్మం మిర్చి మార్కెట్ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఎక్కువగా మిర్చి ఈ ప్రాంతం నుంచి కొనుగోలు చేయబడుతుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం ఈ సెంటర్ నుంచి వస్తుంది అనేటువంటిది కూడా గత చరిత్ర చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇటు ఖమ్మం కేంద్రంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలంటే కూడా మహబూబాబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా, మరోవైపున కొత్తగూడెం జిల్లాతో పాటు అన్ని ప్రాంతాలకు కూడా అనేక మంది రైతులు, అటు గిరిజన సాధారణమైన రైతులు అందరూ కూడా వీటికి వచ్చేసి మిర్చి నమ్ముతూ తన యొక్క జీవన ఉపాధిని, తన యొక్క వ్యవసాయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లాభాన్ని పొందుతారు. అయితే ఖమ్మం మార్కెట్లో ప్రధానంగా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రస్తుతం మిర్చి సీజన్ స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖమ్మం మార్కెట్ తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతూ ఉంది కొనుగోలు అంశాలని చెప్పేసి రైతులు తీవ్రమైన ఆవేదన చెందుతా ఉన్నారు. ఇదే నేపథ్యంలో అసలు మిర్చిలో ఇక్కడ మిర్చి మార్కెట్లో ఏం జరుగుతూ ఉందని చెప్పేసి మనతో ప్రత్యక్షంగా మాట్లాడడం కోసం రైతులు ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది, ప్రభుత్వం ఎటు చర్యలు తీసుకుంటే ఎట్లాంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశాల గురించి మనతో పాటు రైతులు అడిగి తెలుసుకుందాం. పెద్దయినా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? జర్ప్ల భీమా నాయక్. ఓకే, నేను రాంగుండ నుంచి వచ్చిన మార్కెట్లో ఇవాళ దాకా నిన్న రేట్ అయింది 15,000 కాడికి. అయితే 15,000 కాడికి ఇద్దామంటే నిన్న 15,000 కాడు పాట అయింది, కథం పారిపోయిండు. ఇవాళ కాట కాడికి వచ్చి పోయిండు. అయితే మా షాప్ దగ్గర ఉన్నాం. ఇవాళ పాట అయింది. ఇవాళ పాట అయినా కూడా ఇవాళ కూడా అవుతుందో కాదో. అంటే అసలు ఈ మిర్చికి సంబంధించిన ఎప్పుడు తీసుకొచ్చారు మీరు? అసలు ఎంత నడుస్తుంది రేట్, ఎంత ఏమని చెప్పారు మీకు? మాకు 15,000 కాడికి రేట్ అయింది. రేట్ అయిన కాడి నుంచి మళ్ళా ఈ కొనుగోలు మాకు వద్దనుకొని వదిలిపెట్టిపోతున్నారు. రైట్, మీరు చెప్పండి పెద్దయినా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత మిర్చి పట్టుకొచ్చారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు, మీ మిర్చి కొనుగోలు చేయబడిందా లేదా? ఇవాళనే వచ్చినామండి మేము. ఇవాళనే వచ్చినాం కానీ మిర్చి కొంచెం పండుకాయ ఉందని 23,000కు ధర అయింది. ఉబ్బు కాయలు ఉన్నాయని వదిలిపెట్టిపోయారు. ఏది ఇప్పుడు కొనకుండా ఈ విషయం మార్కెట్ వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్పారా? దీనికి సంబంధించిన పై ఆఫీసర్స్ కి దృష్టి తీసుకెళ్ళారు? కొనట్లేదు, ఎవరికి చెప్పలేదు. అసలు ఏంటి ఏం అడుగుతున్నారు మరి? ఇప్పుడు మిర్చికి సంబంధించి కొనకపోతే మీ పరిస్థితి ఏంటి? అదే మా పరిస్థితి ఎట్లానే మేము అడుగుతున్నాం అండి. వాళ్ళని రైతులు ఉంటాడు కదా మన కమిషన్ కొట్టు వాళ్ళు, వాళ్ళని అడుగుతున్నాం. అడిగితే ఆగు అమ్మిస్తా అంటుండే. మరి ఎప్పుడు అమ్మిస్తాడో ఏం సంగతో తెలియదు. రైట్, అసలు అంటే ఇప్పుడు ప్రస్తుతం మిర్చి ధరకు సంబంధించి మీరు ఆశించిన స్థాయిలో మద్దతు లభిస్తుంది అనుకుంటున్నారా? ఏం లభిస్తుందో ఎట్లా ఇద్దో మనకు తెలియదండి. తర్వాత ఎట్లా సంగతి ఏం తెలియదు. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మిర్చికి సంబంధించినటువంటి అమ్మడం కోసం వచ్చారు, దేనికోసం వచ్చారు, ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది ఇక్కడ మార్కెట్ దారులు ఎలా కొంటున్నారు, కొనుగోలుదారు ఎలా కొంటున్నారు? నేను ఇల్లందు మండలం నుండి వచ్చాను. మిర్చి మార్కెట్ 23,000 24,000 ఉన్నారు. అది వచ్చేసి 1-2 కూట్లకే వర్తిస్తుంది. 1-2 కూట్లకే వర్తిస్తుంది. మిగతా కూట్లు 20 లోపే. 19,500, 18,000, 17,000, 22,000 పోయిన కూట్లు ఇక్కడ 10 కూడా లేవు. 22,000తో పోయినాయి, ఇక్కడ 10 కూట్లు కూడా లేవు ఇప్పుడు చూసుకుంటే. కానీ చెప్పుడు మాత్రం మార్కెట్లో 23,150 రూపాయలు పోతుంది పాట పాడింది. కొనేది మాత్రం 10 కూట్లు పక్కా 22,000 కొన్న కూట్లు మాత్రం లేవు. ఈ నాణ్యతను ఎవరు నిర్ధారిస్తున్నారు? రైతులు నిర్ధారిస్తున్నారా, వీళ్ళకి సంబంధించిన కమిషన్ కోటి వ్యాపారులకు సంబంధించి నిర్ధారిస్తున్నారా? అసలు ఏంటి నాణ్యతని నిర్ధారించడం అంటే రైతులు నా మిర్చి బాగానే ఉంది అని వేసుకొస్తుండ్రు. ఇక్కడికి వచ్చేసరికి వ్యాపారస్తులు ఏం చేస్తుండ్రు, ఇది 17,600 అబ్బా అనేసి మాట్లాడేసి నాకు 10 బస్తాలు రాసి పెట్టండి పక్కకి పోతుండ్రు. మళ్ళీ కాటాకు వచ్చేసరికి బస్తాలు రైతు తొక్కుకొని వస్తే గనక బస్తాలు పక్కా నిమ్మే ఉంటాయి లోపల మిర్చీలు. అలా చేయి పెట్టి శాంపిల్ చూసి నిమ్ములు ఉన్నాయి నాకొద్దు అంటే బస్తాలు తొక్కకుండా గుమ్మరియాలన్నా, మరి గుమ్మరియమంటే గుమ్మరిస్తాం. బట్ తొక్కడానికి కూడా మీరే పెట్టుకోండి, మేము పెట్టుకోండి డబ్బులు. మేము ఇంటికాడ తొక్కించుకొని వచ్చేదే కష్టపడంగా. మొత్తానికి మీరు ఏం అభిప్రాయపడతా ఉన్నారు? దీనికి జరిగిన పరిణామాలను మీరు ఎట్లా చెప్తారనుకుంటున్నారు మీడియాతో కానీ ప్రభుత్వానికి కానీ? జెండా పాట 23,150 పోతే ఇక్కడ 22,000తో నడవాలన్న మిగతా అన్ని మిర్చీలు.
లేదా జెండా పాట పెట్టేందుకు ఏదో ఒకటి కూటుకు పెట్టేసి 23,000 పోతుందని చెప్పడం ఎందుకు? మీరు చెప్పండి పెద్ద ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీ మిర్చి తీసుకొచ్చారా? ఎలా మీద అమ్మారా లేదా? వేరే దగ్గర సింగరాపాయలు అండి. ఈ మొన్న వర్షానికి కాయ మొత్తం కొంచెం డాగ్ వచ్చింది. ఆయన తాలుకాయ ఏరుకొని వచ్చాక కూడా కాయ దారుణంగా అడుగుతున్నారు. 15,000కి 14,000కి అడుగుతున్నారు. ఈ బుద్ధి కావట్లేదు. ఇంటికి వేసపోతే పెట్టుబడులు వెళ్తున్నాయా అసలు? ఏంటి ఇది ధర అట్టే పెట్టుబడులు అట్ట వెళ్తే వెళ్ళవుగా, పెట్టుబడి వెళ్ళవుగా. మాకు కూలోళ్ళు 300 అడుగుతున్నారు, తొక్కులోళ్ళు 50 రూపాయలు అడుగుతున్నారు. ఇవన్నీ లెక్క ఎత్తే అయ్యి ఆ కాడికి వస్తుంది. మాకేమో మార్కెట్కి వస్తేనేమో 23,150 అంటున్నారు. కొనుగోలేమో 1 కోటే చేస్తున్నారు, 1 కోటి 2 కోట్లు చేస్తున్నారు. 22,000 మొత్తం 15,000 14,000 అడుగుతున్నారు. మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలనేది అర్థం కావట్లేదు. మార్కెట్కి సంబంధించిన చుట్టుపక్కల కొత్తగూడెం, మరో మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలతో పాటు ఖమ్మం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి కూడా రైతులు మిర్చి సీజన్ రాబోతున్న నేపథ్యంలో రైతులు అమ్మకం కోసం ఒకరోజు ముందు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మధ్య దళారులు కావచ్చు, కమిషన్ కొట్టి వ్యాపారస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు జెండా పాటకి నిర్ణయం చేసినటువంటి రేటు కాకుండా సొంతమైనటువంటి నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తూ ఆ నిర్ణయానికి సంబంధించినటువంటి నిర్ణయంలో భాగంగా కొనుగోలు చేయట్లేదు, దాన్ని ఇంతవరకు పట్టించుకునే దిక్కు దీవన లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి మిర్చి మార్కెట్ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మా న్యూస్, ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్ నుంచి.